హాయ్ కాకా, ఎప్పుడైనా కోడి పేగుల ఫ్రై తిన్నారా? చిచి, కోడి పేగులు తినడమేంద్రా సామి. ఒరే, నువ్వు మనిషివా మానవ మృగానివా అనుకుంటున్నారా? అలా అనకండి కాక, ఎందుకంటే ఈ కోడి పేగుల ఫ్రై మందులోకి అయితే మస్తుగా ఉంటది. అది ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్తాను, నోట్ చేసుకోండి కాక. ఫస్ట్ అయితే ఆ కోడి పేగులను శుభ్రంగా కడుక్కొని ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ జీలకర్ర వేసుకోవాలి. ఆ వెంటనే కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకొని ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న కోడి పేగులను అందులో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేగులు అడుగంటకుండా కలుపుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి కాక. అవి మంచి కలర్ లో వేగాక దాంట్లో కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక బాగానే వేగినారా నాయన అనుకున్నప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కరేపాకు కూడా బాగా మగ్గినాక చివరాకర్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకొని పక్క దింపుకుంటే టేస్ట్ గా ఉండే కోడి పేగుల ఫ్రై రెడీ కాక. ఇలాంటి మరెన్నో వంటకాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాక. వేడి వేడి అన్నంలో ఆ కోడి పేగుల ఫ్రై పెట్టుకుని తింటే అదిరిపోద్ది. సబ్స్క్రైబ్.